మనల్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళి కాసేపు మన ప్రపంచాన్ని మన మనసుని వేరే దగ్గరికి తీసుకెళ్ళేది. అందులో టైము, డేటు, కాలాలు ఇవన్నీ ఒక ఫిక్షియస్ క్యారెక్టర్ అయితే అవనండి. సర్దార్ పాపారాయుడులో ఎన్టీఆర్ది ఫిక్షియస్ క్యారెక్టర్, మిగిలినంతా వాస్తవే. సో సినిమా కథాంశాలు ఎలాగైనా తీసుకోవచ్చు, పూర్తి కాల్పనిక వ్యవహారం అది. సో ఆయన సినిమా రిలీజ్ అయింది, దాని మీద ఈ బ్యాడ్ రివ్యూస్ ఏంటండి? సినిమా అయితే నేను చూడలేదన్నా. జనరల్గా నేను సినిమా ఎప్పుడు వస్తానంటే దాని మనసు బాగా లేకపోతే, బాగా ఫ్రీగా ఉంటే సరదా చూస్తాను. లేదంటే పొలిటికల్ మూవీ అని వస్తే మటుకు డెఫినెట్గా నేను చూస్తాను, మిస్ కాకుండా అయితే. సో సినిమా బాగానే ఉందంటున్నారు. ఇందాక మీరు అన్నదన్నాం, బాగా లేకపోతే చూసి వదిలేయాలి అంతే. కానీ పని కట్టుకొని బ్యాడ్ రివ్యూ ఇవ్వడం అంటే డెఫినెట్గా ఇచ్చారని మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఎక్స్ మినిస్టర్ అంబాటి రాంబాబు గారికి ఏ పని లేక ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్లో రివ్యూస్ కోసం హరిహర వీరమ్మలు రివ్యూలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. ఆయనకి అంత ఖాళీగా ఉన్నాడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు కదా, బాగలేకపోతే చూసి వదిలేయాలి. పని కట్టుకొని కూర్చొని బాగలేదు బ్యాడ్ కామెంట్ అవసరం లేదు కదా. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బహుశా మా సోదరులు వెంకటరెడ్డి గారు సరిగ్గా వినలేదో తప్పుగా అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నేను సినిమా తీశాను, బాగుంటే చూడండి లేకపోతే లేదు. వాళ్ళెవరో బ్యాడ్ కామెంట్ పెడితే మిమ్మల్ని అన్నట్టు మీరు ఫీల్ కావకండి, సినిమాలాగా ఎంజాయ్ చేయండి, ఆ తర్వాత మీ పని మీరు వెళ్ళి చేసుకోండి, నన్నుగా అంది వదిలేసేయండి. ఒకవేళ కాదు నన్ను అంటే మీరు బాధగా ఫీల్ అయితే మీరు అక్కడ కింద కామెంట్ ఇవ్వండి, వాళ్ళు పెట్టిన నెగిటివ్ కామెంట్కి మీ వర్షన్ చెప్పండి, అంతే, అక్కడితో వదిలేసేయండి, దీన్ని పర్సనల్గా తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అంతేగాని బాబాయ్ గొడ్డలు పేడుతోనో ఇంకొకరితోనో కొట్టమని ఇంకొకటి చేయమనేది కాదన్న. ఇంకపోతే మా వెంకటరెడ్డి గారు చెప్పడం ఏం చెప్తున్నారంటే, క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ప్రజాధనంతో క్యాబినెట్ మీటింగ్ జరిగింది కదా, దీని గురించి ఎందుకు డిస్కషన్ ఏంటంటే, అన్న ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, డిబేట్కి వచ్చాం, సరదాగా మీరేమంటారు, తమ్ముడు బాగున్నావు అంటే అన్న బాగున్నా, అన్న తిన్నామంటే తమ్ముడు తిన్నా అంటారు. దాని గురించి టైం వేస్ట్ ఏముంది? వాళ్ళు క్యాబినెట్ మీటింగ్ వచ్చినప్పుడు ముందో తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత పిచ్చా కానీ సరదా కాసేపు కూర్చొని మామూలుగా మాట్లాడతారు, దానికి పెద్ద పోయేది ఏమని చెప్పు. అలా అనుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కోట్లు పెట్టి అన్ని లక్షలు పెట్టి అసెంబ్లీ సెషన్ జరుగుతుంటే ఆడికెళ్ళి ఏ పోరాటం చేశారు? నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని చెప్పి పోరాటం చేశారు. అదేందో సాక్షిలో కూర్చొని పోరాటం చేయొచ్చు కదా, ప్రజా సమస్యల గురించి ఆడికెళ్ళి డిస్కస్ చేయొచ్చు కదా. మరి అప్పుడు మీకు అనిపించలేదా, ఓహో ఇది ప్రజా సమస్యలు, ప్రజా డబ్బుతో పెట్టిన అసెంబ్లీ సెషను, ఇది ప్రజల డబ్బు మిస్యూటిలైజ్ అవుతుంది, ఇక్కడ ప్రజల సమస్యలు మాత్రమే డిస్కస్ చేయాలి. అంటే ఇది చాలా లెందీ సబ్జెక్ట్, ఎందుకంటే చాలామంది అలా అసెంబ్లీ ఎగ్గొట్టిన నాయకులు ఉన్నారు, పేర్లు అనవసరం, అందరికీ తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికీ తెలుసు. కానీ వేరే సబ్జెక్ట్లోకి వెళ్దాం. అరుణ్ గారు నిన్న ఈవిడ మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు లిక్కర్ కేసుకు సంబంధించి. ఆవిడేం మాట్లాడారు చూసి మీ దగ్గరికి వద్దాం. బట్ షర్మిల గారు నిన్న మాట్లాడింది, పీసీఆర్ ఇలాంటి ఎన్నో